వాస్తవండి. సాగర్ గారు చెప్తానన్నారు. దిక్కిరాల కులాంబోధి విధుమానంద రూపిణం అనంతార్య తనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కమలా కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషః శరణం ప్రపద్యే అనన్యశేషః శరణం ప్రపద్యే అనన్యశేషః శరణం ప్రపద్యే సర్వవేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణ మొబైల్ తీసుకో ఇది ఎక్కడ ఇదే నీకు వచ్చి పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వాస్తవ ఇంకొక శ్లోకం కూడా చెప్తున్నాం. ఏదండి ఇంకో శ్లోకం ఏదండి? శ్రీ వెంకటాచలాధీశం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శితచేతన మందారం శ్రీనివాసమహం భజే. వాస్తవం. సాగర్ గారు మీరు చెప్పిన దానిలో ప్రతి చోట ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉందో అంటే ఒత్తులు ఉన్నాయి కదా, అవి ఇంకొంచెం స్పష్టంగా పలకాలి. అలాగే తప్పకుండా. ఉదాహరణకి విధుమానంద రూపిణం, విధుమానంద రూపిణం, అలాగే అలాగే సాధుమిత్రం, అలా అన్నమాట. ప్రతి చోట ఉన్న మిస్ అవుతున్నాయి చూసుకోండి. ఓకే ఓకే తప్పకుండా. ఇంకో ఇద్దరు ముగ్గురు చేరే వరకు పాతవి తిరగేద్దాం. ముందు పద్యం చెప్తారా? 32వ పద్యం. అలాగే అండి, 32వ పద్యం చెప్తాను. నీ పాదోద్భవ దివ్య వాహినిగా తానే వచ్చే కారుణ్యమో శ్రీపాదరత దేవదానవ జగత్సిద్ధమౌ సాధ్యాఖిలా నా పాపంబులు క్షాళితంబులై పుణ్యంబుల్ సమార్ద్రంబులై ఏపారన్ భవదీయ శీతల దృశా హేలారతిన్ శ్రీపతి. ఇంకొకసారి చెప్పండి. ఈ పాదోద్భవ దివ్య వాహినిగా తానే వచ్చే కారుణ్యము కారుణ్యము ఓ శ్రీపాదానత, కారుణ్యమో శ్రీపాదానత, కారుణ్యమో శ్రీపాదానత దేవదానవ జగత్సిద్ధౌగా సాధ్యాఖిల నా పాపంబులు క్షాళితంబులై పుణ్యంబులు సమార్ద్రంబులై ఏపారన్ భవదీయ శీతల దృశా హేలారతిన్ శ్రీపతి. శ్రీపతి లక్ష్మీనారాయణ గారు చెప్తారు, ఒకసారి వినండి. అలాగే. నీ పాదోద్భవ దివ్యవానిక తానే వచ్చే కారుణ్యము ఓ శ్రీ పాదానత దేవదానవ జగత్సిద్ధౌగ సాధ్యాఖిల నా పాపంబులు క్షాళితంబులై పుణ్యంబులు సమార్ద్రంబులై ఏపారిన్ భవదీయ శీతల దృశా హేలారతిన్ శ్రీపతి. కారుణ్యము, అక్కడ కారుణ్యము అన్నది విడదీసి చెప్పారు. కారుణ్యము శ్రీపాదానత దేవదానం, ఓ శ్రీపాద కారుణ్యము ఓ పిలుస్తున్నాం కదా. ధనలక్ష్మి గారు మీరు చెప్తారమ్మా. ధనలక్ష్మి ఇంకొక ఫోన్ లో మాట్లాడుతోందండి, తర్వాత నేను చెప్పిస్తాను తర్వాత.
కామేశ్వరి గారు. స్పీకర్ వాసుదేవ అండి, వాసుదేవ. వస్తానమ్మా. నీ పాదోద్భవ దివ్యవాహినిగా తానే వచ్చే కారుణ్యము. ఓ శ్రీపాదానత దేవదానవ జగత్సిద్ధౌఘ సాధ్యాఖిల. నా పాపంబులు క్షాళితంబులై పుణ్యంబుల్ సమాత్రంబులై ఏ పారెన్ భవదీయ సీతర దృసాహేలారతిన్ శ్రీపతి. లక్ష్మీనారాయణరావు గారు, ఒక్కసారి 28 నుంచి ఓ 3-4 పద్యాలు కంటిన్యూస్ గా చెప్పండి. వాస్తవండి 25. వేరయ్యవ్వడు నిన్ను చూచునతడే వేరవును దూరంబగున్ నీ రమ్యార్ద్ర కటాక్ష సంపదలకున్ నిన్నెవ్వడాత్మ సమం చారాధించునో. నిన్నెవ్వడు ఆత్మస్వమంచారాధించును. నిన్నెవ్వడు ఆత్మస్వమంచు. నిన్నెవ్వడు ఆత్మ స్వమం మంచు ఆరాధించునో. స్వమం బంచు లేదు, స్వమం చారాధించునో. మంచు ఆరాధించండి, అంతే. ఆత్మస్వమంచు ఆరాధించునో. వాడే మెల్ల మెలడాయంగల్గు నిన్ దగ్గర మెల్ల మెలడాయంగల్గు నిన్. మెలడాయంగల్గు అనకండి. మెల్ల డాయంగల్గు నిన్ దగ్గరల్ దూరాలన్న విమాకే దగ్గరల్ దూరాలన్నవి మాకేగాక. దగ్గరల్ దూరాలన్నవి మాకేగాక తన యందుంగల్గునే శ్రీపతి. ఈ నీ పుత్రుల యందు ఒక్కనిని పల్లెత్తునొక్క మాటన్న బాణం. ఈ నీ పుత్రుల యందు నొక్కనిని పల్లెత్తొక్క మాటన్న. ఈ నీ పుత్రుల యందు నొక్కనిని పల్లెత్తొక్క మాటన్న పానంబోవిక. పాపానంబోవు, పాపానం పోవు. పాపానంబోవిక వారి తప్పులకుగా వారే ఫలం వంది తత్ జ్ఞానంబున్గనిన పుణ్యకర్మ సలుపన్ సాధింప మోక్షంబు తామయే నేర్పొంగొనుచుండ్రు పల్కులటు బాల్యం వందునో శ్రీపతి. ఈ మార్గాన విచిత్ర శిక్షమొకటే ఏర్పాటుగా చేసి నీ మార్గాననే వేలు లక్షలకు నీ సృష్టిలో సంతతిన్ స్వామి నీయందు నీ అదుపాజ్ఞలోన జరింపంజూతువో దేవ. నీ స్వామిత్వం బది చిత్రమార్గము తలంపన్ శక్యమే శ్రీపతి. అదుపాజ్ఞలోన తర్వాత కొంచెం పాజ్ తీసుకునే పని అయితే చెరింపని చెప్పండి. చరించటం అంటే నడవటం, కదలటం. నీ అదుపాజ్ఞలోన జూతువో దేవ. నీ సామిత్వం బది చిత్ర మార్గము తలంపన్ శక్యమే శ్రీపతి. ఎటునోయుండెను వెంకటే ఎటు కాదు ఎటనోయుండెను వెంకటేశ్వరుడటంచు ఏనెంచితిన్ గాని నాకు
ఇటనే లోపలన్ 7 కొండలపై హృత్సీమలో తండ్రివై పటు శిక్షా గురుమూర్తివై సఖుడవై పర్యంత మందార విస్ఫుట పుష్పాకృతి ఉంటివంచు ఎరుగన్ శుభ్రాకృతి శ్రీపతి నీ పాదోద్ధవ దివ్యవాహినిగా తానే వచ్చే కారుణ్యము ఓ శ్రీపాదానత దేవదానవ జగత్సిద్ధౌగ సాధ్యాఖ దేవ దానవ దేవదానవ జగత్సిద్ధౌగ సాధ్యాఖిల నా పాపంబులు క్షాళితంబులై పుణ్యంబులు సమార్ద్రంబులై ఏ పారెన్ భవదీయ శీతల దృశ హేలారతిన్ శ్రీపతి పుణ్యంబులు కాదు, పుణ్యంబుల్ సమార్ద్రంబులై పుణ్యంబులు సమార్ద్రంబులై ఏ పారెన్ భవదీయ శీతల దృశా హేలారతిన్ శ్రీపతి. మధుసూదన్ రావు గారు 3 నుంచి 8 పద్యాలు. వాసుదేవ మాస్టర్ అలాగేనండి. 3, 4, 5, 6, 7, 8 6 పద్యాలు అవుతాయి. అలాగే మాస్టర్. వరకు చెప్పండి చాలు. వాసుదేవ మాస్టర్. మీ దగ్గర బుక్ మోహన మోహనాంగ సుషమా స్నిగ్ధాంబుద శ్యామల ప్రేమా పూర్ణ కటాక్ష వీక్షణ మనఃప్రీతి ప్రమాణంబుగా నీ మాంగళ్య పదార విందనక కాంతి ద్యోత్స్నికల్ సోకగా శ్రీ మాధుర్య భవన్ మహామహిమనే సేవించెదన్ శ్రీపతి. వేదగవీన వీన రస వీచికలనం సరత వీచికలంబుల వేదగవీన వీన రస వీచికలంబుల కండమై పురాణాది కథా ప్రధాన మధువై నిజ భక్త మధువ్రతానన స్వాదువునై దురంత కలి సంతరణ ప్లవమై ప్రసూన దామోదరమైన నీ వెలుగునుంచు ముహృద్గుహలోన శ్రీపతి. రామేశ్వరి గారు 17. మీది ఇంకొకటి ఉందా? 8 వరకు అన్నారుగా మాస్టర్. కొంచెం తగ్గించుకుందాం, 6 వరకు చెప్పండి. అలాగే మాస్టర్. పదముల్ వర్ణన చేయరాని నిన్నునే వర్ణింపగా పూని నామది అల్పత్వము బయట పెట్టిదయినన్ మత్కావ్య కల్లోలిని మృదు వీచీరసపూర్ణ భావపద సంపృక్తంబు నీ పేరు నెమ్మదిలో పాడుకొనంగనేదగుదు నంహశ్చేదకా శ్రీపతి. అల్పత్వము బయట పెట్టితి అక్కడ ఆగి అయిన కావ్య కల్లోలిని అంటే బాగుంటుందేమో చూడండి. అలాగే మాస్టర్. బయట పెట్టి అక్కడ ఆపి మిగతా అలాగే. సంపృక్తంబు నీ పేరు అక్కడ కూడా ఒక పాస్ తీసుకుంటే బెటర్ గా ఉండొచ్చు. సంపృక్తంబు నీ పేరు అది అవును మాస్టర్. కొంచెం ముందుగా పాస్ తీసుకున్నాను, అక్కడ మళ్ళా తీసుకోవాల్సి వచ్చింది. అట్లా అది మేము మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం మాస్టర్. 6వ పద్యం మాస్టర్. మద్వాక్ సంపద అల్పమల్పతరమున్ మద్భావమానంద సంపద్విస్ఫార రసార్ద్రమోహన భవద్భ్రాజిష్ణు రూపంబు నేత్రద్వంద్వ ప్రతిభాసమానముగ సంధానింపగా చేయనో విద్వద్వంద్య మదీయ కావ్యరచనల్ వీక్షింపవే శ్రీపతి.
మధ్వాక్ సంపద ఆగిపోతే సార్ అల్పము అందాం. అల్పం అల్పతరము. సార్ కాకుండా అలాగే మీరు చెప్పినట్టయితే ఆ, మధ్వాక్ సంపద అల్పమల్పతరము అంతవరకు లాగాలి. సార్. సంపద దగ్గర ఆగిపోకూడదు. అలాగే అలాగే మాస్టర్. తర్వాత కామేశ్వరి గారు 17వ పద్యం అమ్మ. వాసుదేవ్ అండి. సారోదార మకారణోదయ దయా సంకల్ప ధరాధర శ్రీ రమ్యాకృతి గర్భ నిర్భరతలు ద్రేక నిర్భరతలు సంకల్ప ధారాధర శ్రీ రమ్యాకృతి గర్భ నిర్భరతల్ రతల్ వే కటాక్షోజ్వల ప్రారంభించితమైన నీదు వెలుగత్యంతంబు తత్వాబ్ధిమ మధేరధ్యాంకితమోచు బ్రోచున్మమున్ ధీగమ్యమై శ్రీపతి. సారోదార మకారణోదయ దయా సంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి అక్కడికి పాస్ అండి. నిర్భర తటిద్ రేఖా కటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు అత్యంతంబు తత్వాబ్ధి మధ్యే రథ్యాంకితమౌచు బ్రోచున్మమున్ ధిగమ్యమై శ్రీపతి. మళ్ళీ చదవనండి. చెప్పండి. సారోదార మకారణోదయ దయా సంకల్ప ధారాధర శ్రీ రమ్యాకృతి గర్భ నిర్భరతలు రతలుద్రే కటాక్షోజ్వల తటిత్ రేఖా కటాక్షోజ్వల తటిత్ రేఖా కటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు అత్యంత్యంబు తత్వాబ్ధి మదే రథోంకిత మోచు బ్రోచున్మమున్ ధీ గమ్యమై శ్రీపతి. అత్యంతంబు తత్వాబ్ధి మధ్యే రథ్యాంకితమౌచు. మధ్యేనండి. తత్వాబ్ధి మధ్యే రథ్యాంకితమౌచు బ్రోచున్మమున్ ధీ గమ్యమై శ్రీపతి. అందరూ ఏదో ఒక పద్యం అయితే చెప్పారు కదా. ఈ పూట ప్రార్థనతో కలుపుకొని కొత్త పద్యంలోకి వెళ్ళిపోదాం. మొన్న క్లాస్లో నీ చల్లటి చూపులు నా మీద ప్రసరిస్తే చాలు, నాకు నీ సాన్నిధ్యం దొరుకుతుంది అన్నది ప్రార్థనగా చెప్పారు. తన నిస్సహాయతని చెప్పారు. అంటే తనకంటే పరిణామంలో ముందున్న వాళ్ళ మధ్యన నేను పోరాడి నీ దగ్గరికి రాలేను అన్నది ఒక భావన. సరే, స్వామి అనుగ్రహిస్తే ఏమైంది అని అంటే, ఇదిగో ఈ కావ్యం అంతా, ఈ శతకం అంతా రాయటం మొదలు పెట్టారు అనుకోండి. ఇన్ని పద్యాలు రాసిన తర్వాత 32 పద్యాలలో స్వామిని స్తుతించిన తరువాత పరిస్థితి ఏంటి అంటే, ఏమో ఓ రకమైన శూన్య స్థితి అన్నమాట. ఇది అని చెప్పలేకపోవటం. ఏమో ఏంటో పో. పల్మరు అన్న మాటకి పలుమారు అనుందే, చాలా సార్లు అని. అది పద్యంలో ఛందస్సులో అది అలా ఇమిడిపోయింది. పల్మరు అన్నారు. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేను ఎప్పుడు అంటామే అది షార్ట్ అండ్ ఫామ్. ఎప్పుడు మిథ్యామార్గంబుల కొల్వలేను, రస భావార్థ ప్రపంచంబు వాచామార్గంబును
పొత్తు లేక చను. అర్థం మళ్ళీ వస్తుంది. సుష్యద్రీతియై కావ్యమోయి మాధుర్యము లేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. ఇది 32 పద్యాల దాకా మనకి ఎలాంటి అనుభూతి కలగలేదా? ఇన్నిసార్లు ఏదో చదువుకుంటున్నాం కదా, ఇన్ని పద్యాలు. మిమ్మల్ని అడుగుతున్నాను, మనకేం అనుభూతి కలగలేదా? అంటే స్వామికి దగ్గరగా ఉన్నట్టు, స్వామిని చూసినట్టు, ఆయనతో మాట్లాడినట్టు ఒక క్షణమైనా. కొన్ని ఏదో తెలియకుండా ఏదో బాగుంది అని కూడా అనిపించలేదా? అన్ని బాగున్నాయండి. ఏది బాగున్నాయో చెప్పంటారు, అన్ని బాగున్నాయి కదా. ఇంత చెప్తూ ఉన్న తర్వాత, చెప్పిన తర్వాత కూడా మామూలు మనబోటి వాళ్ళు ఎవరి ఊహకి అందనటువంటి విధంగా పోలికలతోటి స్వామిని పట్టిస్తూ కూడా ఈయన ఏమంటున్నారనంటే, సుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యము లేని ఈ ఉపద నీకు ఎట్లిత్తును ఓ శ్రీపతి అంటున్నారు. కొంచెం బాధపడుతున్నారా? చింతిస్తున్నారా? ఎందుకు చింత అంటే, ఉపద అంటే కానుక. ఇక్కడ స్వామికి సమర్పించే ఉపద ఏంటి? ఈ శతకమేగా. దీన్ని మనం కావ్య గౌరవం అంటే కావ్యంతో సమానంగా అనుకున్నాం. ఈ కావ్యాన్ని నీకు ఎలా ఇచ్చేది నేను అని వాపోతున్నారు. ఎందుకు ఈ బాధ? మాధుర్యము లేని ఈ ఉపద, ఈ కావ్యంలో ఏం తీపిదనం లేదయ్యా అంటున్నారు. అదెందుకు ఆ మాట అంటే, కావ్యం ఇలా అనిపిస్తుంది నాకు. సుష్యద్రీతి అయి కావ్యమోయి, సుష్యత్ శుష్క అంటామే, దానికి దగ్గరి పదం, సుమారుగా అదే అర్థం. ఎండిపోయినట్టుగా ఉంది కావ్యము. ఎండిపోయినటువంటి ఏ తీపిదనము మాధుర్యము లేనటువంటి ఈ కావ్యాన్ని నేను నీకు ఎలా ఇవ్వను? ఎందుకు ఎండిపోయింది, ఎందుకు తీపిదనం లేదంటున్నారంటే, రసభావార్థ ప్రపంచంబు వాచామార్గంబును ఈ రెండు పొత్తులేక చను. ఆ రెండు సింక్ అవ్వట్లేదు నా ద్వారా ఈ కావ్యం వస్తున్నప్పుడు. ఏ రెండు? పొత్తులేక చను. ఆ రెండిటికి సామరస్యం, సమన్వయం కుదరట్లేదుట. వేటికి? ఒకటి రసభావార్థ ప్రపంచంబు. రసం అని అంటే మనం ఒక పద్యం చదువుకున్నప్పుడు ఓహ్ అనిపిస్తుందే, అది రసం అనుకుందాం. ఆ పద్యంలో చెప్తూ ఉన్నటువంటి భావము, అర్థము, ప్రపంచం అంటే ఇక్కడ గుంపు అనుకుందాం. ఒక పద్యంలో లేదా ఓ 4 పద్యాల స్ట్రింగ్ లో మాస్టర్ గారు చెప్తూ ఉన్నటువంటి, విసురుతూ ఉన్న శబ్దము, ఆ శబ్దానికి అర్థము, ఆ అర్థాల ద్వారా కలిసి వచ్చేటటువంటి, అంటే అర్థం ఎలా చెప్పను, 1-2 అర్థాలు కలిస్తే ఒక భావం వస్తుంది. ఆ భావంలో మనకు కలిగేటటువంటి అనుభూతి రసం అయితే, ఇదిగో నేను ప్రతిపాదిస్తున్నటువంటి ఇన్ని పద్యాలలో, చెప్తూ ఉన్నటువంటి ఇన్ని పద్యాలలో ఆ ఆ భావాల సమూహానికి పోనీ నేను లోపల అనుకుంటున్నటువంటిది ఒకటైతే, దానికి వాచామార్గంబును నోరు తెరిచి చెప్పడానికి చేత కావట్లేదు. ఏదో చెప్పేస్తున్నాను, లోపల ఏదో అనుకుంటున్నాను. నాకు కలుగుతూ ఉన్నటువంటి అనుభూతిని భావంలోకి కానీ, అర్థంలోకి కానీ, శబ్దంలోకి కానీ నేను తర్జుమా చేయలేకపోతున్నాను. అందువల్ల ఓ పద్యాన్ని మొదలుపెట్టినప్పుడు
లోపల ఏదో ఆలోచన వస్తుంది, బయటికి చెప్పటం ఇంకోలాగా చెప్తున్నాడు. దానికి దీనికి పొత్తు కుదరట్లేదు. పొత్తు కుదరడం లేదు కాబట్టి ఈ సృష్టింపబడుతూ ఉన్నటువంటి కావ్యంలో మాధుర్యం లేకుండా, తీయదనం లేకుండా ఏదో ఎండిపోయినట్టు అనిపిస్తోంది. ఎండిపోయిన మూడువారిన కట్టెలాంటిది ఉపద అయితే నేను నీకు ఎలా ఇవ్వను అని వాపోతున్నాడు. ఇంకా ఆ ముందు లైన్లోకి వెళ్ళిపోదాం. నిన్ను నేనెప్పుడు మిథ్యామార్గంబుల కొల్వలేను. మిథ్యామార్గము అని అంటే సరి అయినటువంటిది కాదు అనుకుందాం. ఓ మార్గం సరైనదైతే అక్కడెక్కడో ఒక పద్యంలో చెప్పారుగా, ఎందున్ వక్ర మార్గంబులే అని ఒక మాట అన్నారు కదా, సులభంగా ఉంటాయి ధర్మగతి ఏ తీరో గదే శ్రీపతి అని. అలా ఆ వక్ర మార్గాల్లో నేను నిన్ను కొలవలేను, పూజించలేను. ఈ మిథ్యా మార్గం ఏంటిది? ఒక చెప్పదలుచుకున్నటువంటి భావానికి విడుస్తూ ఉన్నటువంటి మాటకి పొత్తు లేకపోతే ఆ రెండిటికి ఒక మార్గంలో పడిపోవట్లేదు కదా. అలానే ఇది కాకపోతే, ఈ భావం కాకపోతే ఇంకోటి తీసుకుందాం. పల్మరు శూన్యమౌను మది. ఏమో చాలాసార్లు నాకు మనసు శూన్యంగా అనిపిస్తుంటుంది, ఏ భావము రాదు. నీతో మాట్లాడుతున్నానా, ఉండి 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 సైలెంట్ అయిపోతాను. ఏదో చెప్తూ పరాకులో పడిపోతాను. ఇంకేదో చెప్పాలనుకుంటూ మరేదో చెప్పేస్తాను. అలా మనస్సు ఖాళీగా అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటి అని అంటే, నేను చెప్పదలుచుకున్నటువంటి, ప్రకటించదలుచుకున్నటువంటి భావానికి, నేను ఇస్తూ ఉన్నటువంటి శబ్దానికి పొత్తు కుదరట్లేదు. అందువల్ల కావ్యంలో రసస్ఫూర్తి లేకుండా ఉంది. రసస్ఫూర్తి లేదు కాబట్టి తీపిదనం అంటే మాధుర్యం లేదు. ఈ మాధుర్యం ఏమిటిది అని అంటే, మనం ఇందాక అన్నామే ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది అని, అది మాధుర్యం. ఆ మాధుర్యం లేనటువంటి ఈ కానుకని నీకు ఎలా ఇవ్వనయ్యా, ఇది ఆయన బాధ. మరి ఎక్స్ప్రెసివ్గా ఇది మాట్లాడుతున్నారు. ఇంకా లోపల ఇంకేమైనా ఉన్నదా అంటే, ముందు స్వామి దర్శనం కలిగిందిగా. స్వామి దర్శనం కలిగినప్పుడు కూడా నాకు ఇంకేదైనా మనసులో నిలబడితే నాకంటే దౌర్భాగ్యుడు ఉండడు. స్వామి దర్శనం కలిగినప్పుడు మనస్సులో ఏమీ లేనటువంటి స్థితి ఒకటి ఏర్పడుతుంది. నోరు తెరిచి మాట్లాడడానికి మాట రాదు, ఆలోచన రాదు, అంతే, అన్ని మర్చిపోతాం, సకలం సర్వం. అప్పుడు ఆయన గురించి చెప్పాలి అని అంటే ఎలా? ఆ స్థితి కలుగుతున్నది అని, ఇది చదువుకుంటే కలుగుతుంది అని మాస్టర్ గారు ఇక్కడ ధ్వనితో వ్యంగ్యంగా చెప్తున్నారు అని నాకు అనిపిస్తుంది. ముందు పద్యాలన్నీ చదువుకుంటే క్రమేణా ఈ స్థితి మనకు వస్తుంది అన్నది భావం, కామోసు మాస్టర్ గారి భావం. దాని మీద మిగిలినటువంటి 67 పద్యాలు అలా ప్రవహిస్తాయి, అంటే 67 భావాలు అలా ప్రవహిస్తాయి. ఇదొకటి. దీనిలో మనకి తెలిసేది ఏంటనంటే, ఇది నేను నీకు ఇవ్వలేనయ్యా అని దాచిపెట్టుకుంటున్నారు అనుకుందాం. అక్కడ మనకేం తెలుస్తుంది మరి? మాస్టర్ గారి వినయం తెలుస్తుంది, ఇంకా ఆ స్వామి యొక్క వైభవము తెలుస్తుంది. ఇక ఇది మీరు ఒకసారి ఈ భావాలన్నీ అలా పక్కన పెట్టేసి ఒకటో పద్యం నుంచి చదువుకుంటూ రండి. పద్యం వెంబడి పద్యం, పద్యం వెంబడి పద్యం తరుముకుంటూ చదివిచ్చేస్తుంది మనల్ని. ఆగాలనిపించదు. ఇక్కడ బ్రేక్ వేసి దీంట్లో అర్థం వివరించాలి అనిపించదు, చెప్పాలి అనిపించదు. అది ఏంటో మరి
లోపల స్ఫురణ కలుగుతూ ఉంటుంది. మాస్టర్ గారు ప్రకటిస్తూ ఉన్న భావానికి ఓ 4-5 సార్లు ఇదంతా చదువుకున్న తర్వాత ఆ భావం వెంబడి శబ్దం పరిగెడుతూ ఉంటుంది. పోనీ శబ్దం వెంబడి భావం పరిగెడుతూ ఉంటుంది. ఆ రెండు కలిసిపోయి ఒక ఇది అని చెప్పలేనటువంటి దాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక పద్యం ఒక్కసారి అనుకుని తరువాతి పద్యానికి వెళ్ళిపోదాం. ఇవాళ పిల్లలు ఎవరు రాలేదే. హైమావతి గారు, వాసుదేవండి. వాస్తవమ్మ చెప్తారా? ఆ, చిన్న చిన్న పదాలే చెప్తున్నాను. ఏమో ఏమో పల్మరు పల్మరు శూన్యమౌను శూన్యమౌను మది మది తండ్రి తండ్రి నిన్ను నిన్ను నేనెప్పుడు నేనెప్పుడు మిథ్యామార్గంబుల మిథ్యా మార్గంబుల కొల్వలేను గొల్వలేను రసభావార్థ ప్రపంచంబు రసభావార్థ ప్రపంచంబు వాచామార్గంబును వాచా మార్గంబును పొత్తులేకచను పొత్తులేకచను సుష్యద్రీతియై సుష్యద్రీతి అయి కావ్యమోయి కావ్యమోయి మాధుర్యములేని మాధుర్యములేని ఈ ఉపద ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. నీకెట్లిత్తునో శ్రీపతి. ఏమో ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి పల్మరు శూన్యమౌను మది తండ్రి నిన్ను నేనెప్పుడు మిథ్యామార్గంబుల గొల్వలేను నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల గొల్వలేను రసభావార్థ ప్రపంచంబు వాచామార్గంబును పొత్తులేకచను సుష్యద్రీతియై కావ్యమోయి రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును బొత్తులేకచను సుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములేని ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. మాధుర్యములేని ఈ యుపద నీకెట్లిత్తునో శ్రీపతి. ఒకసారి మీరే చదివేస్తారా? ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల గొల్వలేను రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును బొత్తులేకచను సుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములేని ఈ యుపద నీకెట్లిత్తునో శ్రీపతి. రసభావార్థ ప్రపంచంబు వాచామార్గంబును అక్కడ కొంచెం ఆగితే పొత్తులేకనండి కంటిన్యూస్ గా చదివితే వాచామార్గంబును పొత్తులేకచను అలా వచ్చేస్తుంది. సరే అండి. తర్వాత లక్ష్మీనారాయణరావు గారు. వాసుదేవండి. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల కొల్వలేను రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును
పొత్తులేకచను శుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములే నీ ఉపద నీకెట్లెత్తునో శ్రీపతి శ్రీపతి. మసూదన్ చదవనా మాస్టర్? ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల గొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును పొత్తులేకచను శుష్యద్రీతి కావ్యమోయి మాధుర్యములేని ఈ యుపద నీకెట్లిత్తునో శ్రీపతి. వాసుదేవ. ధనలక్ష్మి గారు. వాస్తవమ్మ చెప్తారా? చెప్తాను. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల కొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గం వాచా మార్గంబును భక్తులేకచను శుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. సరిగ్గా చదవలేకపోయాను. ఇంకోసారి చదవండి. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల గొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును పొత్తులేకచను శుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. అండి నేను ఆడియో ఆపుతూ మళ్ళీ ఆన్ చేస్తూ ఉంటాను. నా కింద కుక్కలు అరుస్తున్నాయి. కామేశ్వరి గారు. వాసుదేవండి. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల కొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును పొత్తులేకచను శుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. వాసుదేవ. ఇంకెవరైనా మిగిలిపోయారా? లేదు కదా. తరువాత పద్యంలోకి వెళ్ళిపోతాం. ఈ పద్యం చదవలేదు, ఈ పద్యం చదవలేదు. ఎవరు? సాగర్ గారా? చెప్పండి. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల కొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును పొత్తులేకచను శుష్యద్రీతి అయి కావ్యమోయి మాధుర్యములేని ఈ ఉపద నీకెట్లిత్తునో శ్రీపతి. వాసుదేవ్ మాస్టర్. వాస్తవండి. ఎవరు? నేను మధుసూదన్ గారిని విశేషనండి. మధుసూదన్ గారిని విశేషనండి. దీంట్లో ఒకటే సెల్ ఆన్ చేసాం ఇవాళ. చెప్తారా? చెప్తాను మాస్టర్. చెప్పండి. ఏమో పల్మరు శూన్యమౌను మది తండ్రి, నిన్ను నేనెప్పుడు మిథ్యా మార్గంబుల గొల్వలేను. రసభావార్థ ప్రపంచంబు వాచా మార్గంబును పొత్తులేకచను శుష్యద్రీతి అయి కావ్యమోయి
మాధుర్యములేని ఈ యుపద నీకెట్లిత్తునో శ్రీపతి. వాసుదేవండి. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. తరువాతి పద్యంలోకి వెళ్ళిపోదాం. నిరుపమ కాంతి మంజులమణి. పర్లేదా? పర్లేదండి, పర్లేదు. నాతో పాటు అరుస్తుంది. ఈ మధ్యనే ఒక 4-5 పిల్లలు పెట్టింది. రాకలోకంలో ఏమో ఇంటి ముందు ఉంటుంది. సరే, ఎవరో వచ్చి ఉంటారు కింద. సరే, నమస్తే. నిరుపమ. లక్ష్మీరాజ్యం గారు మీరు చెప్పండి అమ్మా. నిరుపమ నిరుపమ కాంతి మంజులమణి నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులు ఉపమాదుల ఉపమాదులు యుపమాదులు. నేను విడతీస్తున్నానమ్మా. ఆ, నిరుపమ కాంతి మంజులమణి యుపమాదులంకృత ధ్వని. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులు ఉపమాదులు అలంకృతుల్ అలంకృతుల్ ధ్వని స్ఫురణలు ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను శబ్ద శక్తులను సూక్తులు సూక్తులు తెలుపునే నీదు వెల్గు వెల్గు మాయురే నిన్ను తెల్పనవు అతిశయోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపధాన శ్రీపతి. ఇంకొకసారి చూద్దాం. నిరుపమ కాంతి మంజులమణి నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులు అలంకృతుల్ ధ్వని స్ఫురణలు ఉపమాదులు ఉపమాదులంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్దశక్తులను సూక్తులు తెలుపునే నీదు వెల్గు ఉపమాదులు అలంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్దశక్తులను సూక్తులు తెలుపునే నీదు వెల్గు. ఉపమాదులంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు తెలుపునే నీదు వెల్గు. మాయురే నిన్ను తెల్పనవు నతిశయోక్తులవే సహజోక్తులయ్యే అయ్యే నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపధాన శ్రీపతి. ఇందాకేమో
నా కావ్యంలో ఏం కనపడట్లేదు, అందుకని మాధుర్యం లేదు, నేను నీకు ఇది ఎలా ఇవ్వను అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారనంటే ఒక ఆ, ఒక కావ్యానికి ఎలా చెప్దాం, మామూలు మాటల్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను. బోర్ కొడుతుందా? లేదు మాస్టర్, వెళ్ళేవారే. లేదండి, లేదు. చెప్పడానికి రావట్లేదండి. ఒక కావ్యం మనకి ఏం చెప్పదలుచుకుందో దాన్ని మనం మనసుకి పట్టించుకున్నప్పుడు, అది హృదయానికి హత్తుకున్నప్పుడు మనకేదో తెలియని హాయి కలుగుతుంది. ఒక రకమైన ఆనందం అనిపిస్తుంది. ఆ హాయే ఆనందం అనుకుందాం. దాన్ని ఆ కావ్యంలో ప్రతిపాదించినటువంటి రసము అంటారు. రసం అంటే సారం అనుకుందాం. అది ఏం చెప్తుంది అని అంటే, చివరికి ఏ కావ్యమైనా ఆ ఆనంద స్వరూపుడు భగవంతుడు కదా, అందుకని అది భగవంతుడిని దర్శింపచేస్తుంది అంటారు పెద్దవాళ్ళు. సరే, ఇప్పుడు మనకి అంటే మామూలు కొంచెం తక్కువ భాషలో మాట్లాడాలంటే సాల్ట్ పెప్పర్ వేశారు అంటుంటారు చూడండి పిల్లలు. కాలేజీలో బాగా వినపడుతుంటుంది ఈ మాట. మాస్టర్. అలా ఒక కావ్యాన్ని పాఠకుడు చదవాలి అని అంటే, పాఠకుడితో చదివించాలి అని అంటే కొన్ని కొన్ని ఉండాలి అంటారు. అవి కావ్యానికి భూషణాలు అన్నమాట, అలంకారాలు అన్నమాట. అవేమిటివి అని అంటే, అలంకారం అంటే నేను ఆర్నమెంట్ అన్న సెన్స్ లో మాట్లాడాను. అలా కాకుండా ఓ పద్యం రాస్తే దాంట్లో మనం చిన్నప్పుడు చదువుకున్న అలంకారాలు గుర్తు చేసుకోండి. ఈ ఉపమాలంకారము, రూపకాలంకారము ఇలాంటివి చెప్తారే అవన్న ఉపమాదులు అలంకృతుల్, అదిగో ఆ అలంకారాలన్నీ ఉండాయట. ఇంకా ధ్వని స్ఫురణలు అంటే వ్యంగ్యం ఉండాలి. వ్యంగ్యము అంటే మళ్ళీ రిటారిక్ అన్న అర్థం కాకుండా, నన్ను ఇంగ్లీష్లో ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు, పైకి ఒక అర్థం చెప్తూ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే లోపల అంతకంటే ఉదాత్తమైనటువంటి మంచి గొప్ప అర్థాన్ని ప్రకటించటం వ్యంగ్యం అనుకుందాం. దాన్నే ధ్వని అంటారు. ఏది ఈ పరిభాషలో అది ఉండాలట. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా అని అదే వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం ఉంది. మానిషాద అన్నది అక్కడ ఒక బోయవాడిని సంబోధించటం. అక్కడ మా నిషాద అని విడతీసుకుంటే ఓ నేరుగా స్వామి వారిని సంబోధించటం అన్నమాట. అలాంటివి ఈ శ్రీపతిలో బోల్డ్ ఉన్నాయి. ఆయన లేవంటున్నారు కానీ అది ధ్వని అన్నమాట. 2 అర్థాలు 3 అర్థాలు రావటం, మనం దానికి అన్వయం చేసుకునే కొద్దీను ఒకదాన్ని మించి ఒక అర్థం ప్రకటింపబడుతూ ఉంటే దాన్ని ధ్వని అనుకుంటాం. అది మంచి కావ్యం అయితే తప్పనిసరిగా ఉదాత్తమైన భావాన్ని ప్రకటిస్తుంది, గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఆ ధ్వని ఉండాలి అంటారు కావ్య విమర్శకుడు. ఇక మనందరికీ ఆలోచనలు ఉంటాయి. ఆలోచనని ప్రకటించటం అని అంటే ఇలా 4 లైన్లలో ఒక పద్యం చెప్పమంటే మనం చెప్పగలమా? దానికి మనకి we need so much of vocabulary.
ఉండాలిగా, ఆ శబ్ద శక్తి మనకు ఉండాలి. అలానే ఆకర్షణీయమైనటువంటి శబ్దాలు రావాలి. కావ్యంలో అలాంటివి ఉంటే ఆ కావ్యం పఠితని బాగా ఆకర్షిస్తుంది, చదివేవాడిని. అలానే సూక్తులు ఉండాలి. అంటే పనికొచ్చే మాటలు 4 ఉండొద్దా? ఒక గంట సేపు ఒకటి చదువుకుంటే దాంట్లో 6 నిమిషాలన్నా మనకి పనికొచ్చే మాట ఉండాలిగా, అది సూక్తి అనుకుందాం. ఈ కావ్యం మొత్తం దేనికోసం ప్రయత్నిస్తుంది? స్వామి యొక్క వెలుగుని చూపించటానికి ప్రయత్నిస్తుంది. ఏ కావ్యమైన ఆనందం అన్నాను కదా, స్వామికి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉన్నాయిగా. ఒకటి ఆనందం, ఇంకొక రకమైన మేనిఫెస్టేషన్ వెలుగు. సో నీ వెలుగుని చూపించడానికి ఇవన్నీ కావాలా? అసలు అలంకారాలు కావాలా? ధ్వని ఉండాల్సిందేనా? ఓ గంభీరమైనటువంటి శబ్దం ఉండాల్సిందేనా? అందులో ఏవో మంచి మాటలు ఉండాల్సిందేనా? పోనీ ఉంటే అసలు నాకు తెలియక అడుగుతాను, కానీ అవన్నీ నీ గురించి ఇంతన్నా చెప్పగలుగుతాయా? నీది వెలుగుని చూపించగలుగుతాయా అంటే కాదు. ఈయన ఎవరట? నిరుపమ కాంతి మంజులమణి అని సంబోధించారు. మంజుల అని అంటే ఆహ్లాదకరమైనటువంటిది అని. అది మణి, ఆహ్లాదకరమైనటువంటి మణి. దేనితో కలిగిందా ఆహ్లాదము అంటే కాంతి వలన వచ్చింది. ఆ కాంతి ఇంత అని చెప్పగలమా? నిరుపమా అన్నారు. ఉపమ, పోల్చి చెప్పలేనటువంటి కాంతితో ఆహ్లాదకరంగా వెలుగుతూ ఉండేటటువంటి మణివయ్యా నువ్వు. అలాంటి నిన్ను, నీ గురించి, నీ వెలుగుని గురించి నేనేదో 4 అలంకారాలు, ఇక్కడ అక్కడ ఒక రకమైన ధ్వని, ఏదో పదాడంబరము, అందులో ఏదో మంచి మాట చెప్తున్నాను అనుకుంటూ నిర్మించే కావ్యం నిజంగా నీ వెలుగుని ప్రదర్శించగలుగుతుందా? అయ్యయ్యో, ఆహా, కాదుట. నిన్ను తెల్పనవును అతిశయోక్తులవే. నిన్ను అతిశయోక్తి అని అంటే ఉన్నదానికంటే చాలా ఎక్కువ చెప్పటం అన్నమాట. అదొక అలంకారం, అతిశయోక్తి అలంకారం. ఓ వాడు వెలిగిపోతున్నాడు అని అంటే, ఓహ్ కోటి సూర్య ప్రభాభాసమానంగా ఉన్నావు అంటాం. స్వామిని ఎన్ని కోట్లతో చెప్పాలి? మీరు ఎంత ఎక్స్టెంట్ లో మ్యాగ్నిఫై చేసి చెప్పినా అది సహజోక్తులయ్యే. సహజోక్తి అని అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటం. అతిశయోక్తి అని అంటే లేనిది ఆపాదించి గొప్ప చెప్పటం. మీరు ఎంత గొప్ప అన్నా చెప్పండి, అది ఆయనకి న్యాచురల్ గా ఉన్న క్వాలిటీ అయి ఉంటుంది. అంచేత ఒక కావ్యాన్ని నిర్మించేటప్పుడు ఈ అనుఘటకాలు ఉండాలి అని చెప్తారు కదా. ఆ చెప్పినటువంటిది పట్టుకుని నేను నిర్మించేటటువంటి కావ్య మార్గంలో అందులో ప్రతిపాదించేటటువంటి రసం ఏదైనా నీ చరణములంటగలుగునే శ్రీపతి అన్నాడు. కనీసం నీ కాలి గోటి దగ్గర అయినా వస్తాయా? రావు అన్నది భావన. అంటే మనం ఏం చేసినా సరే అది ఒక చిన్న ప్రయత్నం అంతే స్వామిని గురించి చెప్పడానికి. మరి ఏం కావాలి? ఆయన చరణాలని పట్టుకోవడానికి, ఆయన్ని మనం ప్రదర్శించటానికి, ఇంకొకళ్ళకి చూపించటానికి. అంటే ముందు నేను అనుభవిస్తే కదా ఇంకొకళ్ళకి చెప్పడం, చెప్పగలగటం, చూపించగలగటం. మరి ఏం కావాలి అని అంటే తర్వాత పద్యాల్లో వస్తుంది, లేదా ముందు పద్యాల్లో సూచనగా ఉన్నది. కావలసింది ఏంటి అని అంటే భక్తి కావాలి, సమర్పణ కావాలి. లేకపోతే ఏంటనంటే మనం ఏం చెప్పదలుచుకున్నా, ఎలా ప్రయత్నం చేసినా వాటి మధ్యన ఓ రకమైన సమన్వయం లేకుండా ఏదేదో వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఆయన్ని మరీ తక్కువ చేసి చెప్పే ప్రమాదంలో కూడా పడిపోతాం. అందుకని ఇదంతా కాదు, కానీ నా వల్ల కాదు, నీ గురించి చెప్పేటటువంటి శక్తి అది నువ్వే ఇవ్వాలి, లేకపోతే లాభం లేదు. ఇది ఇందులో భావం. మీరు ఎప్పుడైనా
మాస్టర్ గారు ట్రయాంగిల్స్ అని ఒక చిన్న పుస్తకం రాశారండి. అది ఒక్కసారి చదివి చూడండి. అది ఈ పద్యంలో బాగా అన్వయం అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఊరికే చదవటానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రొసీడ్ అవుతున్నాం కాబట్టి, అంటే ఒక్కొక్క పద్యంలో బోల్డ్ బోల్డ్ అంతా ఇరికించి ఇరికించి పెట్టారు. అవి అంటే ఎక్కువ టైము సెల్ఫ్ స్టడీ మీద తెలిసిపోతాయి. సరే, ఎవరు చెప్తారు? చెప్పండి మాస్టర్. కవిత గారు. వాసుదేవండి. నిరుపమ నిరుపమ కాంతి కాంతి మంజుల మంజుల మణి. మణి. నిరుపమ కాంతి మంజుల మణి నిరుపమ కాంతి మంజుల మణి. ఉపమాదులు ఉపమాదులు అలంకృతుల్ అలంకృతుల్ ధ్వనిస్ఫురణలు ధ్వనిస్ఫురణలు శబ్దశక్తులను శబ్దశక్తులను సూక్తులు సూక్తులు తెలుపునే తెల్పునే నీదు వెల్గు నీదు వెల్గు మాయురే మాయురే. నిన్ను తెల్పనవు నతిశయోక్తులవే సహజోక్తులయ్యే. నిన్ను దెల్పనో నతిశయోక్తులవే సహజోక్తులయ్యేని. అయ్యే అయ్యే. ఆగిపోదాం. నీ చరణములంటగల్గునే నీ చరణములంటగలుగునే రసంబులు రసంబులు కావ్యపథాన కావ్యపథాన శ్రీపతి. శ్రీపతి. నిరుపమ కాంతి మంజులమణి నిరుపమ కాంతి మంజులమణి. ఉపమాదులలంకృతుల్ ధ్వనిస్ఫురణలు శబ్దశక్తులను సూక్తులు తెల్పునె నీదు వెల్గు. ఉపమాదులలంకృతుల్ ధ్వనిస్ఫురణలు శబ్దశక్తులను సూక్తులు దెల్పునే నీదు వెల్గు. మయూరే మయూరే. అది సారీ, మాయురే. ఆశ్చర్యాన్ని ప్రకటించటం అన్నమాట. నిన్ను దెల్పనవు నతిశయోక్తులవే సహజోక్తులయ్యే. నిన్ను దెల్పనో నతిశయోక్తులవే సహజోక్తులయ్యే. నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపధాన శ్రీపతి. నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపథాన శ్రీపతి. సాగర్ గారు. వాసుదేవండి. చెప్పేస్తారా? చెప్తారండి. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులు అలంకృతుల్ ధ్వని స్వరణలు శబ్ద సూక్తులు తెలుపునే శబ్ద శక్తులను సూక్తులు తెలుపునే నీదు వెల్గు. మాయురే నిన్ను దెల్పనవు అతిశయోక్తులవే సహజోక్తులయ్యే. నీ చరణములంటగల్గునే రసంబులు కావ్య ప్రధాన శ్రీపతి. ధనలక్ష్మి గారు. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులలంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు తెల్పునే నీదు వెల్గు. మాయురే నిన్ను దెల్పనౌనతిశయోక్తులవే సహజోక్తులయ్యే. నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపథాన శ్రీపతి. కామేశ్వరి గారు. వాసుదేవండి. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదుల అలంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు తెల్పునే నీదు వెల్గు. మాయురే
నిను తెల్పనౌనతిశయోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణంబులంటగల్గునె రసంబులు కావ్యపధాన శ్రీపతి. ఈ చరణంబులు కాదు, చరణములు. నీ చరణములంటగల్గునె రసంబులు కావ్యపధాన శ్రీపతి. అలానే నీదు వెలుగు అన్నది క్వశ్చన్ చేస్తున్నారు, అది మనం ఉచ్చారణలో వస్తే బాగుంటుంది. నీదు వెల్గు. తర్వాత లక్ష్మీనారాయణరావు గారు. వాసుదేవండి. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులు అలంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్దశక్తులను సూక్తులు జల్పునే నీదు వెల్గు మాయురే నును జల్పనవు అతిశోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపధాన శ్రీపతి. మత్స్యగంధరావు గారు. వాసుదేవ మాస్టర్. నిరుపమ కాంతి మంజులమణి యుపమాదులంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు తెలుపునే నీదు వెల్గు మాయురే నేను జల్పనౌనతిశయోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణములంటగల్గునె రసంబులు కావ్యపధాన శ్రీపతి. మాస్టర్ గారు మీరు చెప్తుంటే కొన్ని భావాలు మైండ్లో మెదులున్నాయి మాస్టర్, అవి మీ ముందు ఉంచమంటారా? చెప్పండి. మీరు ఈ వీటికి వివరణ ఇస్తుంటే కొన్ని భావాలు వచ్చాయి మాస్టర్. ఇందులో ఈ కవి అంటే మాస్టర్ గారు స్వామివారి యొక్క నీదు వెలుగు, ఆయన యొక్క దివ్య తేజస్సును గురించి ఇందులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారని అనిపించింది మాస్టర్. ఆయన యొక్క వెలుగు ఎలా ఉంటుందంటే నిరుపమ కాంతి మంజులమణి అంటే ఇంకొక ఈ మణి యొక్క కాంతితో పోల్చడానికి అసాధ్యమైనటువంటిది నీ వెలుగు. ఉపమాదుల అలంకృతులు పోని ఇంకొక దాంతో పోల్చి చెబుదామా అంటే నీ వెలుగుకి నీవే అదే సాటి కానీ ఇంకొక దాంతో పోలిక పెట్టడానికి కూడా అసాధ్యమైనటువంటిది. అలంకృతులు ధ్వని స్ఫురణలు, ఇప్పుడు మనకి ఈ ఛందస్సులో అలంకారాలు ఉంటాయి కదా మాస్టర్, అర్థాలంకారాలు శబ్దాలంకారములని. ఆ శబ్దాలంకారములంటే మామూలుగా వృత్యానుప్రాస శాఖానుప్రాస లాటానుప్రాస ఒక్కొక్క అక్షరం రిపీట్ అవుతూ ఉండటం, రెండు అక్షరాలు వెంటనే రిపీట్ అవుతే దాన్ని శాఖానుప్రాస అని, మూడు అక్షరాలు రిపీట్ అవుతూ ఉంటే లాకానుప్రాస అని, లాటానుప్రాస అని ఇదివరకు చెప్పి చదువుకున్నాం మాస్టర్. అలాంటి శబ్దాలంకారాల్లో నీ వెలుగు గురించి చెబుదామా అంటే వాటికి అందనటువంటిది. కొన్నేమో అర్థాలంకారాలు ఉంటాయి, అర్థాలు మీరు చెప్పారు కదా సార్, లోతుగా ఉండేటువంటి అర్థం మానిషాద అనేది. అంత నీ వెలుగు గురించి అర్థాలంకారాల్లో చెబుదామా అంటే అంత లోతుగా చెప్పడానికి కూడా అనువుగానంత దివ్యమైన తేజస్సుతో కూడి ఉన్నది. ఆహా నీ యొక్క వెలుగుని గురించి అతిశయోక్తిగా చెప్పినా అది నిజమయ్యేటువంటిదే తప్ప అది అతిశయము అని అనిపించుకోదు. అలాంటి వెలుగుని నీ కావ్య రూపంలో ప్రసారం చేసినా కూడా నీ పాదముల చెంతకు చేరేంత శక్తి ఉంటుందా నేను నా కావ్యంలో? అంతటికి అతీతమైనటువంటి దివ్య తేజస్సు కదా అని మాస్టర్ గారి భావం ఏమో అని అనిపించింది మాస్టర్. అంతే. అయితే దానిలో ధ్వని అన్నారే సార్, నాకు అనిపించే ధ్వని ఏంటంటే దీన్ని పట్టుకుంటే ఈ నీ చరణములు అంటగలుగునే అని క్వశ్చన్ చేస్తున్నారు కానీ, డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ అంటగలుగును అని బల్లగుద్ది చెప్తున్నారు కూడా. సరే, ఇంకా మిగిలిపోయిన చెప్పండి మిగిలిపోయిన వాళ్ళు చెప్తే ఇంకా కట్టేద్దాం. ఎవరు? లక్ష్మీరాజ్యం గారు. వాసుదేవ మాస్టర్.
వాస్తవం. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులంకృతుల్ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు తెల్పునే నీదు వెల్గు మాయురే నిను దెల్పనౌనతిశయోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణములంటగల్గు నీ రసంబులు కావ్య ప్రధాన శ్రీపతి. ఆ, వాసుదేవ్ అండి. వాస్తవ. హైమావతి గారు, వాసుదేవ్ అండి. మీరు వైజాగ్ మీరు వైజాగ్ అండి. ఆ, నిరుపమ కాంతి మంజులమణి యుపమాదులంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు దెల్పునే నీదు వెల్గు మాయురే నిను దెల్పనౌ నతిశయోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణములంటగల్గునే రసంబులు కావ్యపథాన శ్రీపతి. ఇంకొకళ్ళు ఎవరో మిగిలారు. బిఎస్ లక్ష్మి గారు వాసుదేవ అండి, ట్రై చేస్తాను. గొంతు ఇంకా పూర్తిగా నార్మల్ అవ్వలేదు. సరే సరే. అలాగే. నిరుపమ కాంతి మంజులమణి ఉపమాదులంకృతుల్ ధ్వని స్ఫురణలు శబ్ద శక్తులను సూక్తులు తెలుపునే నీది వెలుగు మాయురే నిదల్పనవు అతిశయోక్తులవే సహజోక్తులయ్యే నీ చరణంబులంటగల్గునే రసంబులు కావ్య ప్రధాన శ్రీపతి. ఈ చరణములు అంటగలుగున చరణంబులు అని లేదమ్మా, చరణములంటగల్గునే రసంబులు కావ్య ప్రధాన శ్రీపతి. వాస్తవ. వాసుదేవాడు. చిన్న పని చేద్దాం. ఏంటంటే మీరు ఖాళీ ఉన్నప్పుడు భావం గురించి అలా పక్కన పెట్టండి. భావం ఎందుకు చెప్తున్నాను దీనిలో ఇంతగా అంటే, ఒక ఒక భావమైన అంటే అందులో 2-3 అర్థాలు ఉండి ఒక డిఫరెంట్ ఐడియాస్ ప్రెజెంట్ చేస్తూ ఉన్నా, కనీసం పైన ఉన్నటువంటి భావాన్నైనా మనం మనసుకు పట్టించుకుంటే అదో మంచి అనుభూతిని ఇస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటి, అందుకని చెప్తున్నాను అన్నమాట. అది కూడా నేనేదో మొత్తం చెప్పలేకపోతున్నాను. టైం కన్స్ట్రెంట్ ఒకటి, నిజంగానే చెప్పలేకపోవటం ఒకటి. అంటే నాకేదో అందుతుంది, ఎక్స్ప్రెస్ చేయలేను. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఖాళీ ఉన్నప్పుడు ఎటే స్ట్రెచ్గా ఒక మీకు ఓపిక ఉన్నన్ని 5, 6, 8 పద్యాలు ఒకేసారి అలా చదువుకుంటూ వెళ్ళిపోండి. నేను ఒక డివిజన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ టు సే 6 పద్యాలు అనుకోండి, అదొక స్ట్రింగ్ లాగా ఉంటుంది. ఒకే ఐడియాని ప్రజెంట్ చేస్తూ వస్తారు. 4 పద్యాలు, కొన్ని చోట్ల 3 పద్యాలు, అవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయన్నమాట. అది మీరు చదవంగా తెలిసిపోతుంది. సో మీకు గొంతు సహకరించినంత వరకు లేదా ఊపిరి సహకరించినంత వరకు భావం గురించి వదిలేయండి. భావము మనం చదవగా ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది, అందుతూ ఉంటుంది. మీకు చేతనైనన్ని 4, 5, 6, 8 ఎటే స్ట్రెచ్ చదువుకుంటూ వెళ్ళిపోండి. ఆ చదివేది కొన్నాళ్ళ తర్వాత పుస్తకంతో పని లేదుగా, కన్ను ఉపయోగించాల్సిన పని లేదు, లోపలి కంటిని వాడుకుందాం. మనం పలుకుతూ ఉన్నది మనమే వింటూ అందులో ఒక చెప్తూ ఉన్నటువంటి భావాన్ని ఎలా చెప్పను, ఇమాజిన్ చేసుకుంటూ మన ముందు ఉన్నదేమో అన్నటువంటిది ప్రయత్నం చేయండి. ఒక శబ్ద చిత్రం కనిపిస్తుంది మనకి, అది పట్టుకోవడానికి ప్రయత్నించండి. అలానే ప్రతి పదార్థం మీద ఏం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయని అవసరం లేదు, భావం పట్టుకుంటాం. ఒకవేళ కొంచెం టీచర్స్ ఎవరైనా ఉండి, అంటే దీన్ని మిగతా వాళ్ళు ఐ మీన్ తెలుగును ఒక సబ్జెక్టుగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతి పదార్థాలు, ప్రతి పదానికి అర్థము
అది పట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. అనుభూతి పొందడానికి ప్రతి పదార్థంతో పని లేదు. ఆ పదానికి అర్థం, లిటరల్ మీనింగ్ మనకి తెలియకపోయినా ఆ పదం ఏ భావాన్ని ప్రకటిస్తుంది అన్నది అది తనంత తానుగా మనకి కనపడుతూ, తెలిసిపోతూ, దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా చదువుతూ ఉంటే మీకు 1వ పద్యం నుంచి 100వ పద్యం వరకు అలా చదివించేస్తుంది. సో చెప్పుకుంటూ పోతున్నాం కదా. తరువాతి క్లాసుల్లో ఇప్పుడు సపోజ్ 8 మంది ఉన్నారు, 8 మంది ఉన్నాం మనం క్లాసులో. ఒక్కొక్కళ్ళు 4 పద్యాలు చొప్పున అలా, ఇంకా అంటే మధ్యలో అర్థం చెప్పుకోవటం ఏమి ఉండదు. ఒకళ్ళు 4తో ఆపితే తర్వాత వాళ్ళు సుదర్శన స్తవంలో చేసినట్టున్నాం, ఇలాగా 5, 8 అలా ఒక రౌండ్ అలాగా తిప్పుదాం. సరే, ఇక్కడ ఆగిపోతాను. మళ్ళీ మేబీ శ్రీశైలం నుంచి రిటర్న్ వచ్చాక మంగళవారం మళ్ళా మెసేజ్ చేస్తాను. వాస్తవ వాసుదేవ్ మాస్టర్. వాసుదేవా అండి. వాసుదేవ్ మాస్టర్. వాస్తవ